కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2026లో కూలిపోబోతా ఉంది అంటూ మహారాష్ట్రలోని శివసేనకు చెందిన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రతిపక్షాలు సహజంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటాయి. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో కూలిపోయిద్ది, సంవత్సరంలో కూలిపోయిద్ది అని వాళ్ళ పార్టీని రక్షించుకునే కార్యక్రమంలో ఇదొక వ్యూహం. కేంద్రంలో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ రాకపోయినా ప్రాంతీయ పార్టీలు టీడీపీ, జనసేన, మహారాష్ట్రలోని శివసేన చీలిక వర్గం, ఆ బీహార్లోని నితీష్ కుమార్, ఇలాంటి వాళ్ళు చాలామంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎక్కువ పార్టీల సపోర్ట్ కూడా అవసరం లేదు. కేంద్రంలో బీజేపీకి 40 సీట్లు అవసరం అయితే ఒక 3 పార్టీలతోనే సరిపోతుంది. ఇక కేంద్రంలో బీజేపీని కూల్చే శక్తి దమ్ము కాంగ్రెస్కు ఉందా అంటే అది లేదు. మరి కేంద్రంలో బీజేపీ ఎలా కూలిపోయిద్ది? ఆర్ఎస్ఎస్, విహెచ్పి కుట్రబన్నబోతా ఉన్నాయా? 70 సంవత్సరాలు దాటిన వారు రిటైర్మెంట్ ప్రకటించాల్సిందే అని గతంలో బీజేపీయే ఒక రెజల్యూషన్ చేసింది. అది కఠినంగా అమలు చేయబోతా ఉన్నారా అని అనుమానం కలుగుతోంది. ఎందుకంటే బీజేపీలో ఒక నాయకుడికి ఒకే పదవి అనేది కఠినంగానే అమలు చేస్తున్నారు. పార్టీ పదవి ఇస్తేనేమో మంత్రి పదవి తీసేస్తారు, మంత్రి పదవి ఇస్తేనేమో పార్టీ పదవుల నుంచి తొలగిస్తారు. ఎందుకంటే రెండింటికి న్యాయం చేయడం సాధ్యం కాదు కాబట్టి పార్టీ పనులు కొన్ని రోజులు చేపించి తర్వాత మంత్రి పదవిలో తీసుకెళ్తూ ఉంటారు. మంత్రి పదవి కొన్ని రోజులు చేసిన తర్వాత మళ్ళీ పార్టీలో తీసుకొస్తూ ఉంటారు. అలాగే రాబోయే రోజుల్లో నరేంద్ర మోదీని తొలగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయని సంజయ్ రౌత్ చెప్తా ఉన్నారు. ఇక విహెచ్పి, ఆర్ఎస్ఎస్ నేతలు కూడా 70 సంవత్సరాలు దాటిన వారు ఇంటికి పోవాల్సిందే అనే నినాదాన్ని కూడా పట్టుకున్నారు. నరేంద్ర మోదీ మూడోసారి పూర్తి కాలం పదవిలో ఉంటారా లేదా అనేది కూడా అనుమానాలకు తావిచ్చేదిగా ఉంది. కానీ ఎన్డీఏకి ఆల్టర్నేటివ్ కేంద్రంలో లేదు అనేది ప్రతి వ్యక్తికి అర్థమైపోతూనే ఉంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము కానీ అంత సత్తా కానీ ఎవరికి లేదు. ఇక వాళ్ళంతటా వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విహెచ్పి వాళ్ళు గొడవ చేసి 70 ఏళ్ళు దాటే నువ్వు ఇంటికి పోవాల్సిందని చెప్పేసి మోడీని ఇంటికి పంపిస్తే బీజేపీలో ఆల్టర్నేటివ్గా ఉన్నటువంటి యోగి లాంటి వాళ్ళు మరెవరినైనా వాళ్ళే ఎన్నుకునే అవకాశం ఉంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోబోతా ఉంది అంటూ సంజయ్ రౌత్ చేస్తున్న వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా? ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.